ఓకే, వాటరింగ్ ఐస్ విత్ డిశ్చార్జ్ అంటే ఏమిటి? వాటరింగ్ ఐస్ అనేవి యూజువల్గా మనకి వాటర్ అనేది ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్ అనేది టెంపోరల్ అంటే ఇటువైపు ఉంటుంది. నేసల్ పార్ట్ త్రూ మనకి అది డ్రైన్ అవుట్ అవుతుంది అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ విల్ ఎవాపరేట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో అలా అట్మాస్ఫియర్ కాకుండా ఇక్కడ ఉండే బ్లాక్ ఇక్కడ నుంచి కానీ ఇక్కడ వరకు కానీ ఫ్రమ్స్ ద ఇయర్ మీడియల్ పార్ట్ నుంచి నోస్ వరకు ఎక్కడన్నా బ్లాక్ ఉన్నా మనకు వాటరింగ్ ఐస్తో ప్రెజెంట్ అవుతారు. అండ్ ఇఫ్ అసోసియేటెడ్ విత్ డిశ్చార్జ్ అంటే అక్కడ ఏమైనా బ్యాక్టీరియల్ అక్యూములేషన్ అలా అయిపోతే వాటరింగ్ ఐస్ విత్ డిశ్చార్జ్. యూజువల్గా కంజనైటల్ అంటే చిన్నపిల్లల దాంట్లో కూడా ఇక్కడ ఏమైనా బ్లాక్ అవుతే దట్ ఈస్ నోన్ యాజ్ కంజనైటల్ డయాక్రోసిస్టైటిస్. ఇఫ్ ఇట్ ఈస్ అడల్ట్ ఆన్సెట్లు వాళ్ళ దాంట్లో కూడా ఏమైనా పంటర్ బ్లాక్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ కెనలిక్యులర్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో మనము ఇక్కడ అక్యూట్ అండ్ క్రానిక్ బోత్ వేస్లో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళకి ఇన్ కేస్ దాంతో కూడా క్యూర్ అవ్వట్లేదు అంటే మనకి DCR కానీ DCT సర్జరీస్ కానీ అట్లాంటి ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సడన్ లాస్ ఆఫ్ విజన్ అంటే సడన్ అంటే ఒకటేసారి విజన్ అనేది తగ్గిపోవడం అనమాట. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ లాస్ అంటే మొత్తానికి అంటే మనకి లైట్ కూడా తెలియనట్టు అనమాట. సో దట్ ఈస్ పెయిన్ఫుల్ అండ్ పెయిన్లెస్ బోత్ వేస్లో ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పెయిన్ మన కాజెస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ పెయిన్లెస్ ఇస్ డిఫరెంట్ కాజెస్. పెయిన్ఫుల్ రెడ్ ఐకి కొంచెం అక్యూట్ కంజెస్టివ్ గ్లకోమా అనేది కూడా సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ ద బ్లైండ్నెస్. మనకి ఇప్పుడు ఏమన్నా ఇంజురీస్తో ప్రెజెంట్ అయినా కూడా దర్ ప్రెజెంట్ సెకండ్ సడన్ పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ సడన్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్, పెయిన్ అంటే పెయిన్తో అసలు ఉండరు వాళ్ళు, ఇట్ ఈస్ సెంట్రల్ అంటే ఐ రెటీనా పార్ట్లో రెటీనల్ అక్లూషన్స్ అనేవి ఉంటాయి, మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆర్టరీ ఆర్ అ వెయిన్ అక్లూషన్ దాంట్లో కూడా సడన్గా డిమినిషన్లో అంటే లాస్ ఆఫ్ విజన్తో ప్రెజెంట్